బాటిల్స్ పడేస్తున్నారండి. పడేయకండి, ఇట్లా మనం యూజ్ చేయడానికి బాగుంటాయి. కుక్కర్ గిన్నె అయినా ఏదైనా మనకి వేస్ట్ అవ్వదండి. ఎందుకు ఉల్లిపాయలకి వేసి వేస్ట్గా 1-2 వేస్తారు కదా, ఇవైతే మనకి కూరలు మంచిగా ఎక్కువ అవుతాయి కదండి. అవి ఎంత అయితే పాలకూర వేసి ఎంతో కాదు. ఇవన్నీ దీంట్లో బెండ గింజలు పెట్టేస్తున్నాను. పెద్ద డబ్బా కదండి, దీంట్లో బెండ గింజలు ఇవి పెట్టుకుంటే మనకు కూరకు పనికొస్తాయి. బయట కొనాలంటే కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయండి. 100 రూపాయలు తీసుకెళ్తే రావట్లేదు. మనం ఇలా పైన పెంచుకుంటేనే బెటర్ కదండి. ఎక్కువ మందులు వేయము. ఇట్లా ఉన్న రోగాలకి ఇవే బెటర్. మందులు లేని పంట తింటమే బెటర్ కదండి. పూల చెట్టు మధ్యలో కూడా వేసేస్తున్నాను. మొన్న ఎండాకాలం పెళ్ళిళ్ళకి వెళ్ళాం కదా, అసలు వాటర్ లేక ఎండిపోయి మళ్ళీ ఇప్పుడే బతుకుతున్నాయి. దీంట్లో కూడా వేసేస్తున్నా. ఊరు వెళ్తేనండి మొత్తం ఇదైపోయినాయి చెట్లు. అసలు నీళ్ళు పోయాక అయితే ఘోరంగా అయిపోయినాయి. ఇయర్ అసలు ఎటు పోమండి. ఇంత బాధ వేస్తుంది వచ్చిన తర్వాత. ధనియాలు వేస్తున్నానండి చిన్న డబ్బాలో. పోయిన సంవత్సరం బాగా వచ్చాయండి ధనియాలు. అసలు తొందరగా వస్తాయి. కొత్తిమీర డైలీ వేస్తాం కదండి. నేనైతే ప్రతి ఒక్క కూరలో వేస్తాను. డైలీ ఇంట్లో ఉండాల్సిందే కొత్తిమీర. లేకపోతే ఏదో లోటు కనిపిస్తుంది. కొత్తిమీర కరివేపాకు చెట్టు వేయలేదండి, వేయాలి. తీసుకొచ్చి మా అమ్మ దగ్గర. డైలీ తింటే మంచిది కదండి ఆరోగ్యానికి కూడా. కరివేపాకు ఉండాలి కంపల్సరీ. మా అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చి వేయాలి.